సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అంతేకాకుండా మైండ్ పవర్ ట్రైనర్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ విరాట్ గారు. సార్, ఇప్పుడు నా ప్రశ్న వచ్చేసి 369 అనమాట. 369 గురించి చాలామంది చాలా డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. 369 అనేది ఒక స్పెషల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇది మీ లైక్ ఎలా అంటే మన ఫేట్ని డిసైడ్ చేస్తుంది. నీ పుట్టుక నుంచి చావు వరకు నీది పెంచాలన్నా తగ్గించాలన్నా ఇది 369 చేతిలో ఉంటుందని చెప్పేసి చాలా గొప్పగా చెప్తుంటారనమాట. మరి 369 వెనుకున్న మిస్టరీ ఏంటి? అసలు ఈ 369 రహస్యం ఏంటి? ఎందుకంటే టెస్లా లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ సైతం ఆయన సైతం ఈ 369 గురించి ఇదే విశ్వం అని చెప్పి ఒక మాట అన్నారు. అంత మిస్టరీ ఉంది ఈ విషయంలో. మరి ఏంటి ఈ 369 యొక్క మిస్టరీ ఏంటి? దీన్ని ఈరోజు మీరు కన్ఫర్మ్గా మా కోసం చెప్పాలి. చూడండి విరాట్ గారు, చూడండి 369 ఏదైనా విషయం బలపడాలన్నా, ఏదైనా బంధం దృఢపడాలన్నా 3 అండి. చూడండి హిందూ సంప్రదాయంలో ఎన్ని ముళ్ళు వేస్తారండి? 3. ఓకే, చూడండి ఏదైనా సరే చూడండి స్ట్రాంగ్ అవుతుందండి. సో ఏదైనా ప్రదర్శన స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ 3తోనే మొదలు పెడుతున్నారు ఎవరైనా సరే. ఓకే, చూడండి మనం చదివేటప్పుడు ఏదైనా స్టడీస్ చదివేటప్పుడు కూడా ఫస్ట్ చదివినప్పుడు అంత క్లియర్గా అర్థం కాదు, రెండోసారి చదివినప్పుడు కొంచెం అర్థం అవుతుంది, మూడోసారి క్లారిటీ అనేది పెరుగుతుంది. సేమ్ లైక్ దట్ అండి, యూనివర్స్లో కూడా 3 టైమ్స్ ఏదైనా ఒక దాన్ని 3 టైమ్స్ కనుక మనం రిపీట్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. సో అందుకోసమే 369 మళ్ళీ 3ని మళ్ళీ రిపీట్ చేస్తే 6, మళ్ళీ ఇంకో 3 టైమ్స్ యాడ్ చేస్తే 9. ఏదైనా సరే 369 ఎప్పుడైతే చేస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్ ఈజీగా స్టోర్ అవుతుంది, మనకు గ్రేట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం అప్లై చేయడం ఎలా? సో మనం దేనిపై అప్లై చేద్దాం మీరే చెప్పండి ఫస్ట్. తప్పకుండా మనీ మీదే అప్లై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి 369 ఎలా అప్లై చేయాలచ్చు దానికి ఫస్ట్ మార్నింగ్ 3 టైమ్స్ అండి. ఓకే, మనం ఏదైతే అఫర్మేషన్ తీసుకోండి, నేను ఏమంటానంటే ఏదైనా ఒకటే అఫర్మేషన్ తీసుకోండి. మీరు ఇప్పుడు మనీ అన్నారు కాబట్టి మనీకే తీసుకుందాం. ఓకే, ఎంత అమౌంట్ తీసుకుందాం చెప్పండి? అమౌంట్ కూడా 30,000. ఓకే, స్టార్ట్ విత్ 30,000. ఓకే, సో మనం ఏం చేయాలంటే అఫర్మేషన్ ఏదైనా ఒకటి, ఓకే, మనీ పైన అఫర్మేషన్ 30,000. దీన్ని మనం తీసుకొని మనం ఎలా రాయాలంటే మార్నింగ్ 3 టైమ్స్, ఓకే, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ రావాలి. అఫర్మేషన్ ఎలా రాయాలో చూస్తే మార్నింగ్ టైంలో ఓకే 3 టైమ్స్ ఎలా అంటే నేను 30,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు చూడండి, బిఫోర్ మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. సో దీన్ని మనకు లంచ్కి అలా మనం చేసుకుంటే కనెక్షన్ ఏర్పరచుకుంటే మనం మిస్ అవ్వదు ఉండదు. కొంతమంది అడుగుతారు ఆఫీస్కి వెళ్తాం కదా అని. సో స్మాల్ నోట్బుక్ మీరు క్యారీ చేసుకోవచ్చు. 3 టైమ్స్ మీరు మనీ అన్నారు కాబట్టి నేను 30,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. 2 సెకండ్ టైం రాస్తూ ఇమాజినేషన్ చేయాలి. 30,000 రూపీస్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు వచ్చినట్టు ఇమాజినేషన్ చేయాలి. మీ అకౌంట్లో వచ్చినట్టుగా, పడినట్టుగా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా. ఓకే, రాయండి మార్నింగ్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బిఫోర్ లంచ్ అగైన్ 6 టైమ్స్. ఓకే, రాయడం. మళ్ళీ సేమ్ అండి, రిపీట్. ఓకే, మళ్ళీ మారవద్దు, అఫర్మేషన్ మాత్రం మార్చవద్దు. సేమ్ అఫర్మేషన్ మళ్ళీ 6 టైమ్స్ బిఫోర్ లంచ్ నేను 30,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, విశ్వం యాడ్ చేస్తున్నాం, కృతజ్ఞతలు యాడ్ చేస్తున్నాం. సో మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది. మళ్ళీ నైట్ డిన్నర్ ముందు మళ్ళీ సేమ్ అఫర్మేషన్ 9 టైమ్స్. ఓకే, నేను 30,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడైతే మనం ఇలా చేస్తుంటామో మోస్ట్ పవర్ఫుల్ అండి. ఓకే, మనం రిపీట్ చేస్తున్నాం, మనం తర్వాత ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ రాశారు, ఓకే, బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఏమవుద్దండి, అదే థాట్ రన్ అవుద్దా? సో అలాంటి థాట్స్తో ఎలాంటి ఆలోచనలతో అయితే మనం భోజనం చేస్తుంటామో ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి మొత్తం ఓకే యూనివర్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సేమ్ లంచ్ టైంలో కూడా అంతే. ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 టైమ్స్ మీరు రిపీట్ చేశారు. ఓకే, అఫర్మేషన్ మీరు లంచ్ చేస్తుంటారు, అవే ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. చూడండి యూనివర్స్కి ఆలోచనలు పిక్చర్స్ రూపంలో వెళ్తుంటాయి, ఫీలింగ్స్. అందుకోసమే మనం భోజనం చేసేప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా తినే మీద. అందుకోసమని ఎవరితో మాట్లాడకండి, ప్రశాంతంగా తినమని ఎందుకు పెద్దలు చెప్తారంటే దీనికోసమే. మళ్ళీ నైట్ డిన్నర్ ముందు 9 టైమ్స్ ఆల్రెడీ రాస్తున్నాం, అదే ఆలోచనతో మనం నైట్ డిన్నర్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది మనం ఏదనుకున్నాం. సార్ వండర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పిన ప్రాసెస్, ఆ టెక్నిక్ బాగుందన్నమాట. అంటే క్రమం తప్పకుండా మనం తినడం ఎలా చేస్తామో క్రమం తప్పకుండా అఫర్మేషన్ రాయడం అనేది ప్రాపర్గా టైమింగ్స్ ముందు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మన వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. సో మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎఫర్మేషన్ చేసే విధానం సార్, మీరు అప్లికేషన్ చెప్పే విధానం అనేది మీకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంది అందులో. మన వాళ్ళు కామెంట్ చేయడం కూడా ముఖ్యంగా సార్ ఏ ఎఫర్మేషన్ చెప్పబోతున్నారని చెప్పేసి అడుగుతుంటారనమాట. సో ఇప్పుడు మనం మనీ గురించి ఎఫర్మేషన్ చేస్తాం, ఇలా దేని గురించి అన్నా ఇందులో అప్లికేషన్ చేయొచ్చండి. ఇప్పుడు మనకి ఇప్పుడు హెల్త్ కావాలి,
నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదంటే ఒక దాంతో హీల్ అవ్వాలనుకుంటున్నారు బట్ హీల్ కావట్లేదు. ఓకే, ఏదైనా పార్ట్ ఆ పార్ట్ కంప్లీట్గా హీల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 3 times, బిఫోర్ లంచ్ 6 times అండ్ బిఫోర్ డిన్నర్ 9 times. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెక్నిక్ ఇది. తప్పకుండా చాలా మంది దీన్ని ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి మీరు ఏం చేయబోతున్నారు? ఈ టెక్నిక్ని వెంటనే ఫాలో అయిపోండి, అనుకున్న రిజల్ట్ సాధించండి. అండ్ మర్చిపోకండి, ఈ వీడియో నచ్చితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం సార్ కంటెంట్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి మీ నుంచి ఈ సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే మాకు ఈ వీడియోలు చూస్తున్నారు, మాకు అర్థమవుతుంది, మీరు కూడా మాతో ఎంగేజ్ అవుతున్నారని మాకు ఒక సంకేతంలా ఉంటుందన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరిచ్చే ఈ సపోర్ట్ అనేది ఆ సబ్స్క్రైబ్ రూపంలో చలపమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.